Hi, hello. Welcome to Gautama Gurkul, your winning partner in mastering competitive exams. Let's dive into today's session. SBI Clerk Mains Practice Sessions. ఫ్రెండ్స్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ప్రాక్టీస్ సెషన్స్లో భాగంగా టాపిక్ వైజ్ ప్రాక్టీస్ సెషన్స్ అయితే తీసుకొచ్చింది మన గౌతమ గురుకుల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్. సో వెళ్ళిపోదాం రీడింగ్ కాంప్రిహెన్షన్లోకి. ప్యాసెస్ చదువుతాను లైన్ బై లైన్, మీనింగ్ చెప్తూ ఉంటా, నా వెనకాల ఫాలో అవ్వండి. The Anthropological Survey of India and Tribal Research Institutes recently completed a 3-year study. So, ఎవరు స్టడీస్ ఇక్కడ చూద్దాం. The Anthropological Survey of India. సో అండ్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఈ రెండు కలిపి రీసెంట్గా ఒక 3 years సర్వేని కంప్లీట్ చేశారంట. దేని మీద చూద్దాం. కేటగరైజ్డ్ 268 డీనోటిఫైడ్ సెమీ నొమాడిక్ అండ్ నొమాడిక్ ట్రైబ్స్ అక్రాస్ ద కంట్రీ. ఓకే, అంటే కంట్రీ అంటే ఇండియా వైడ్గా సో ఒక సర్వే అయితే నిర్వహించారు. సో ఎవరు? ఆంథ్రోపోలాజికల్ సర్వే, సర్వే ఆఫ్ ఇండియా అండ్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేవి. సో ఎంతమందిని గుర్తించారు అని చెప్పేసానంటే 268. డీనోటిఫైడ్ అని చెప్పేసి నోటిఫై చేయడం అని చెప్పేసి గుర్తించడం. అంటే డీనోటిఫై అంటే ఏంటి? గుర్తించలేని. ఓకే, సెమీ నొమాడిక్. నొమాడిక్ అంటే మీనింగ్ ఏంటి? నొమాడిక్ అని చెప్పేసి మీనింగ్ ఏంటంటే వాళ్ళకి ఒక పర్టికులర్ కాన్స్టెంట్గా ఉండే ఇల్లు అయితే ఏముండదు. సో వీళ్ళు ప్లేస్ టు ప్లేస్, ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి, ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి తిరుగుతూ ఉంటారు కదా, వాటిని మనం నొమాడిక్ అని చెప్పేసి అంటాము. సో డీనోటిఫైడ్, సెమీ నొమాడిక్ అండ్ నొమాడిక్ ట్రైబ్స్ అక్రాస్ ద కంట్రీ. సో ఎంతమందిని గుర్తించాడు అక్రాస్ ద కంట్రీ? సో 268 ట్రైబ్స్ని అయితే గుర్తించారంట. దే రికమెండెడ్, దే ఇన్ ద సెన్స్ ఇక్కడ ఈ రెండు సర్వే ఉన్నాయి కదా. సో ఏదైతే మనకి ఈ ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ టీఆర్ఐ ఉంది కదా, ట్రైబల్ రీసెర్చ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. సో వాళ్ళు రికమెండ్ చేశారంట ఇంక్లూడింగ్ 179 ఆఫ్ దీస్ కమ్యూనిటీస్ ఇన్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్. ఓకే, ఎంతమందిని ట్రైబ్స్ని అయితే గుర్తించారు? ఈ 268 జాతులను అయితే గుర్తించారంట. సో వాళ్ళలో 179, సో అంటే ఈ అవుట్ ఆఫ్ 268, సో 179 అయితే ఎలా దేనికి చెందినవారు? షెడ్యూల్డ్ క్యాస్ట్ చెందిన వాళ్ళు అండ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్కి సంబంధించిన వాళ్ళు అంట. అండ్ మిగతా వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, సో బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్లో ఉన్నారు. ఏ స్పెషల్ కమిటీ లెడ్ బై వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఈజ్ రివ్యూయింగ్ దీస్ సజెషన్స్ బిఫోర్ ఫైనలైజింగ్ ఏ రిపోర్ట్. సో ఓకే, ఈ రిపోర్ట్ని ఫైనలైజ్ చేసే ముందు సో వైస్ చైర్మన్, నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ గారు మానిటరింగ్ చేశారంట, రివ్యూయింగ్ చేశారంట. ఇన్ హిస్ బుక్ ట్రైబ్స్ ఆఫ్ సౌత్ ఇండియా, మల్లి గాంధీ ఎక్స్ప్లోర్స్. ఓకే, సో ఇన్ హిస్ బుక్, ఎవరి బుక్లో? మల్లి గాంధీ. ఓకే, మల్లి గాంధీ గారు ఒక బుక్ అయితే రాశారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి. ఇన్ హిస్ బుక్ ట్రైబ్స్ ఆఫ్ సౌత్ ఇండియా, మల్లి గాంధీ ఎక్స్ప్లోర్స్ ద రీజనల్ అండ్ డెవలప్మెంటల్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఆదివాసీ కమ్యూనిటీస్ సచ్ యాజ్ అంధ్, బగాటా, బంజారా, భిల్, గోండ్, కోలం, ధులియా, రోనా, సవర, సుగాలి అండ్ ఎరుకల హూ లివ్ అక్రాస్ తమిళనాడు. ఇక్కడ చూద్దాం. సో మల్లి గాంధీ గారు ఒక బుక్ అయితే రాశారంట. సో ఆ బుక్లో ఎక్స్ప్లోర్ చేశారు, అంటే వివరంగా చెప్పారు. సో దేని గురించి వివరంగా చెప్పారు? ఇక్కడ మనకి ఏంటి? ట్రైబల్స్ గురించే కదా. సో ఎస్పెషల్లీ కొన్ని ట్రైబల్స్ ఉన్నాయి, అంటే జాతులు అని చెప్పేసి అంటాం కదా. సో ట్రైబల్ క్యాస్ట్లు అయితే ఉన్నాయి. సో వాళ్ళ గురించి ఎక్స్ప్లోర్ అయితే చేశారంట. సో ఈ ఆదివాసీ కమ్యూనిటీస్ అంతా ఎక్కడెక్కడున్నారు? అక్రాస్ తమిళనాడు, అంటే తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఓకే, సౌత్ ఇండియా అని చెప్పేసి అన్నారు కదా. సో సౌత్ ఇండియన్ స్టేట్స్లో అంటే మల్లి గాంధీ గారు బుక్స్ అయితే రాశారు. సో అందులో ఎవరి గురించి చెప్పారు? ఈ ట్రైబల్స్ ఉన్నారు కదా, ట్రైబల్ క్యాస్ట్లో వాళ్ళ గురించి ఎక్స్ప్లోర్ అయితే చేశారు. సో ఎస్పెషల్లీ ఎక్కడ? సౌత్ ఇండియాలో. సో సౌత్ ఇండియాలో ఉన్న తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఈ స్టేట్స్లో ఉన్న వేరియస్ ట్రైబ్స్ గురించి ఆయన అయితే డిస్క్రైబ్ చేశారు. గాంధీ ఎంఫసైజెస్ దట్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆర్ నాట్ హోమోజీనస్ అండ్ మెయింటైన్ యూనిక్ ఐడెంటిటీస్. ఓకే, ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఏమి యూనిక్ ఐడెంటిటీస్ అట్లాంటివి అయితే ఏం మెయింటైన్ చేయరంట. డెస్పైట్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇనిషియేటివ్స్ ఫర్ ద డెవలప్మెంట్ బెనిఫిట్స్ ఆఫెన్ ఫెయిల్ టు రీచ్ దోస్ మోస్ట్ ఇన్ నీడ్. అయితే వాళ్ళేమి హోమోజీనియస్ అండ్ వాళ్ళకి ఏమి యూనిక్ ఐడెంటిటీస్ అయినవి అయితే ఏమి వాళ్ళేమి మెయింటైన్ చేయరు. ఈవెన్ వాళ్ళకి ఏవైతే నీడ్స్ ఉంటాయి కదా, బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాళ్ళు రీచ్ అవ్వడానికి ఫెయిల్ అవుతున్నాయంట, అవి కూడా వాళ్ళకి అందవు. గాంధీ ఆర్గ్యూస్ దట్ యూనిఫామ్ అప్రోచ్ డస్ నాట్ వర్క్ యాజ్ దీస్ కమ్యూనిటీస్ హ్యావ్ డైవర్స్ నీడ్స్. అంటే ఈయన ఏమని చెప్తున్నారు అని చెప్పేసి అంటే యూనిఫామ్ అప్రోచ్ అంటే ఏంటి? దేశమంతటా ఒకటేలాగా పెడితే వాళ్ళకి అంటే
అలాంటిది ఇక్కడ ఈ ట్రైబల్ కమ్యూనిటీస్‌లో అయితే వర్కౌట్ అవ్వదు. ఎందుకు అని చెప్పేసంటే వాళ్ళ కల్చర్ అవన్నీ వేరే ఉంటాయి. సో, కాబట్టి వాళ్ళకి వేరే నీడ్స్ అంటే వాళ్ళ నీడ్స్ ఫుల్‌ఫిల్ చేయాలంటే డైవర్సిఫైడ్‌గానే ఆలోచించాలి. హి హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైలరింగ్ ఎడ్యుకేషన్ టు రిఫ్లెక్ట్ ఆదివాసీ చిల్డ్రన్స్ రిచ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ పర్స్పెక్టివ్స్. ఓకే. సో, డిఫరెంట్ నీడ్స్ ఉండాలి అని చెప్పేసన్నారు కదా! సో, స్టార్టింగే ఈయన దేని గురించి చెప్పారు? సో, ఎడ్యుకేషన్ టైలరింగ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటంటే, సో, వాళ్ళ కోసం కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటాం కదా! సో, ఎవరైతే ఈ ఆదివాసీ పిల్లలుంటారో వాళ్ళకి కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్ అందిస్తేనే వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్స్ అన్నీ అంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ నీడ్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది. ఎందుకంటే ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా! వాళ్ళ కల్చర్ వేరు, అన్నీ వేరు. సో, వాళ్ళొచ్చి సిటీ వాళ్ళ కల్చర్‌తో కొంచెం ఇమడాలన్నా, లేకపోతే దాంట్లో చేయాలి అని వాళ్ళతో కలవాలి అని చెప్పేసంటే కొంచెం వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అందుకు ఏవైతే ఆదివాసీ ట్రైబ్స్ ఉంటారో వాళ్ళ నీడ్స్‌కి తగ్గట్టు, సో, వాళ్ళ కల్చర్‌కి తగ్గట్టు వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో, ఇస్తే మంచిది. సో, అంటే నేషన్‌లో అందరికీ అంటే కంట్రీలో అందరికీ ప్రవేశపెట్టినట్టు లా కాకుండా వాళ్ళకి విడిగా ఉంటే బావుంటుంది అని ఫీల్ అవుతున్నారు ఈయన మల్లి గాంధీ గారు. ద బుక్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. ఓకే. ఆయన బుక్ 4 పార్ట్స్ కింద డివైడ్ అయింది. సో, ప్రొవైడింగ్ ఎథ్నోగ్రాఫిక్ ప్రొఫైల్స్. ఏంటి ఎథ్నోగ్రాఫిక్ ప్రొఫైల్స్ అని చెప్పేసంటే, ఎథ్నోగ్రాఫిక్ అంటే ఏంటి? సో, వాళ్ళెలా వాళ్ళకంటూ ఒక స్పెషల్ ల్యాండ్ అంటే వాళ్ళంటూ ఒక ఏరియాలోనే ఉంటారు. సో, ఎథ్నోగ్రాఫిక్ ప్రొఫైల్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటంటే, వాళ్ళేదైతే ఎథ్నిక్ గ్రూప్స్ అంటే వాళ్ళేదైతే కల్చర్ అండ్ అది ఫాలో అవుతారో, సో, అలాంటి ప్రొఫైల్ of nomadic and semi-nomadic communities, their occupation, social and cultural practice, health, education and challenges. ఓకే. సో, బుక్‌ని ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేశారు? 4 పార్ట్స్ కింద డివైడ్ చేశారంట. సో, ఈ 4 పార్ట్స్‌లో సో, ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. ఎథ్నోగ్రాఫిక్ ప్రొఫైల్స్, సో, ఎవరిది నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ కమ్యూనిటీస్. సో, దేర్ ఆక్యుపేషన్స్ అంటే వాళ్ళేవైతే జాబ్స్ చేస్తారో వాళ్ళ ప్రొఫెషన్ ఏంటో అది. సోషల్ అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్ అంటే మన ఆచారాలు, వ్యవహారాలు వేరేలా ఉంటాయి. అదే విధంగా ఆదివాసీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు వేరుగా ఉంటాయి గదా! అవి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఛాలెంజెస్ వీటిలి గురించి వివరిస్తూ 4 పార్ట్స్ కింద డివైడ్ చేశారంట ఆయన బుక్‌ని. సో, ఎవరి బుక్కు? మల్లి గాంధీ గారి బుక్కు. గాంధీ నోట్స్ దట్ ట్రైబల్ కమ్యూనిటీస్ షేర్ ఎ డీప్ కనెక్షన్ విత్ ఫారెస్ట్స్. ఓకే. ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ అనేవి. సో, డీప్ కనెక్షన్ విత్ ఫారెస్ట్స్ అని చెప్పేసన్నారు. అంటే ఏంటి? వాళ్ళు ఫారెస్ట్‌తోనే వాళ్ళ రిలేషన్ అంతా మొత్తం అంతా ఎవరితో ఉంటుంది? ఫారెస్ట్‌లతోనే ఉంటుంది. సో, విచ్ ఆర్ సెంట్రల్ టు దేర్ లైవ్స్. అంటే వాళ్ళ బతకడం గురించి గాని, వాళ్ళ యొక్క సర్వైవల్ గురించి వాళ్ళు దేని మీద ఆధారపడి ఉంటారు? ఫారెస్ట్ మీద ఆధారపడి ఉంటారు. అదే విధంగా వాళ్ళు దాన్ని చాలా పవిత్రంగా కాపాడుకుంటూ ఉంటారు కూడా. ఫర్ ఇన్‌స్టాంట్ సవరాస్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్. సో, ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అంటే సవరాస్ గురించి చెప్తున్నాడు. ఎక్కడుంటారంట వీళ్ళు? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో ఉంటారు. టేక్ దేర్ ఫస్ట్ బోర్న్ చిల్డ్రన్ టు ద పోడు ఫీల్డ్స్ ఇన్ ఇన్ఫాన్సీ. సో, పోడు ఫీల్డ్స్ అని అంటే వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు సవరా ఉంటారు కదా! సవరాస్ అంటే ఆ క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళు మాక్సిమం మనకెక్కడ దొరుకుతారు? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్‌లో. వాళ్ళు ఫస్ట్ పిల్లలు పుట్టిన వెంటనే ఎక్కడికి తీసుకెళ్తారంట? పోడు ఫీల్డ్స్ అని చెప్పేసన్నారు. పోడు ఫీల్డ్స్ అంటే నథింగ్ బట్ ఎక్కడైతే కల్టివేటింగ్ ల్యాండ్ కనిపిస్తుందో అక్కడ తవ్వుకోవడం అంటే దున్నడం, ఫీల్డ్ వ్యవసాయం చేయడం అది. దాన్ని మనం పోడు ఫీల్డ్స్ అని చెప్పేసని అంటాము. సో, దాంట్లో ఉన్న సారమంతా అయిపోగానే అక్కడ వదిలేసి మళ్ళీ ఇంకొక ప్లేస్ చూసుకుంటారు. ఆ ప్లేస్ చూసుకొని అక్కడ దున్నుకోవడం, తవ్వుకోవడం అండ్ మొక్కలు నాటడం. సో, ఇలా వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ వ్యవసాయాన్ని మనం ఏమని అంటామంటే పోడు అని చెప్పేసనంటాం. The book also examines the plight of nomadic and denotified communities in Tamil Nadu. సో, ప్లైట్ అని చెప్పేసంటే వాళ్ళ యొక్క పొజిషన్, వాళ్ళ యొక్క దుర్భరం లేకపోతే అలాంటి పరిస్థితిని వివరిస్తుంది అని చెప్పేసన్నారు. ఎక్కడ కమ్యూనిటీస్ ఇన్ తమిళనాడు సచ్ యాస్ సో, అంటే తమిళనాడులో ఉండే ట్రైబల్ కమ్యూనిటీస్ ఏంటవి? డోమ్స్ హూ ఆర్ ట్రెడిషనల్లీ స్ట్రీట్ పర్ఫార్మెన్స్. సో, డోమ్స్ అనేవాళ్ళేంటి? స్ట్రీట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసంటారు కదా! లైక్ మనకి రోడ్ల మీద వస్తూ ఉంటారు. రోడ్ల మీదకొచ్చి తాడు మీద ఆడడం లేకపోతే సంథింగ్ ఇట్లాంటివి చేస్తారు కదా! అది స్ట్రీట్ పర్ఫార్మెన్స్ అంటే డిస్పైట్ ఎఫర్ట్స్ టు ఎడ్యుకేట్ దర్ చిల్డ్రన్ సో హై డ్రాప్ అవుట్స్ రేట్స్ పర్సిస్ట్ డ్యూ టు పోవర్టీ. సో, అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించాలని ఉంటుంది. బట్ వాళ్ళ యొక్క పోవర్టీ వల్ల, లేక్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల అండ్ ఇల్ హెల్త్ వల్ల, వాళ్ళ హెల్త్ కండిషన్స్ వల్ల, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అండ్ వాళ్ళ పోవర్టీ వల్ల కూడా చాలా డ్రాప్ రేట్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయంట స్కూల్స్ నుంచి. గాంధీ సజెస్ట్ దట్ పాలసీస్ షుడ్ బి అడాప్టెడ్ టు బెటర్ serve these communities, including monetizing their traditional skills like basket weaving and pottery making.
ఓకే. ఈయన గాంధీ గారున్నారు కదా! మళ్ళీ గాంధీ గారు సజెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసంటే, వాళ్ళలో అంటే ట్రెడిషనల్ స్కిల్స్ ఉంటాయి కదా! ఆదివాసీలు అనగానే వాళ్ళకి రకరకాల స్కిల్స్ ఉంటాయి. సో, లైక్ బాస్కెట్ వీవింగ్ అంటే వెదురుతో బుట్టలవి చేస్తారు అవి. లేదు అని చెప్పేసంటే కుండలు తయారు చేయడం వాటిల్ని మానిటైజ్ చేయడం ద్వారా. సో, వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకెలా ఉంటుంది ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చినట్టే కదా! ఇన్ ద టోటోస్ అంటే ఇదొక ఆహ్, కమ్యూనిటీ పేరు. ఇన్ టోటోస్ ఓకే. సారీ. మల్లి గాంధీ గారు రాసిన బుక్ పేరు 'ద టోటోస్' అనమాట. ఇన్ 'ద టోటోస్' కృష్ణప్రియ భట్టాచార్య ఫోకసెస్ ఆన్ ద టోటోస్. ఓకే. మల్లి గాంధీ గారు రాసిన బుక్ పేరేంటి 'టోటోస్'. 'ద టోటోస్' అనమాట. సో, ఆ బుక్‌లో కృష్ణప్రియ భట్టాచార్య అంటే నాకు తెలిసి ప్రొటాగనిస్ట్ నేమ్ అయ్యుంటుంది. సో, కృష్ణప్రియ భట్టాచార్య ఫోకసెస్ ఆన్ ద టోటోస్ ఏ పర్టిక్యులర్‌లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ లివింగ్ ఇన్ టోటోపర. ఓకే. ఎక్కడ వల్నరబుల్ అని చెప్పేసంటే చాలా తక్కువ స్థాయిలో వాళ్ళు చూడబడుతున్న ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఎవరు టోటోస్ అనమాట. సో, ఇన్ ఎక్కడుంటారు వాళ్ళు టోటోపర ఏ స్మాల్ విలేజ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఓకే. వెస్ట్ బెంగాల్‌లో ఉంటారు. సో, ఎస్పెషల్లీ ఎక్కడ భూటాన్ బోర్డర్‌లో. ద టోటోస్ హూ కాల్ దెమ్‌సెల్వ్స్ టోటోబి ఆర్ వన్ ఆఫ్ ద ఇండియాస్ 67 పీవీటీజీస్ అలాంగ్‌సైడ్ ద లోథాస్ అండ్ బిర్హోరాస్ ఇన్ బెంగాల్. సో, ఈ టోటోస్ ఉన్నారు గదా! సో, ఈ టోటోస్ కూడా టోట్‌బి అని చెప్పేసి పిలువబడతారు. సో, మొత్తం ఎన్ని పీవీటీజీస్ ఉన్నాయి? పీవీటీజీస్ అని చెప్పేసంటే పర్టిక్యులర్‌లీ వల్నరబుల్ ట్రైబ్ గ్రూప్ అని చెప్పేసని అంటాం. అంటే ట్రైబ్స్ అంటేనే కొంచెం అదేంటి వాళ్ళకని సహాయాలు అవి ఏమి అందవు. సో, ఇంకా తక్కువగా చూస్తే అవి పీవీటీజీ గ్రూప్స్ అని చెప్పేసని అంటాము. సో, టోటోస్ కూడా ఏంటి ఔట్ ఆఫ్ మనకెన్నున్నాయి 67 పీవీటీజీస్ ఉన్నాయంట ఎట్ ప్రెజెంట్ మన కంట్రీలో. సో, టోటోస్ కూడా అందులో ఒకటి అని చెప్పేసని అంటున్నారు. నెక్స్ట్ Birhos in Bengal, Bhattacharya observes that the Totos are experiencing rapid detribalization, with their population growing only slightly from 1,150 in 2000 to 1647 in 2023. ఓకే. డీట్రైబలైజేషన్ అయితే జరుగుతుందంట అంటే టోటోస్‌కి. సో, డీట్రైబలైజేషన్ అంటే నథింగ్ బట్ వాళ్ళ యొక్క పాపులేషన్ అనేది క్రమంగా తగ్గిపోతూ ఉంది. సో, 2000లో వాళ్ళ యొక్క పాపులేషన్ ఎంతుంది? 1153 ఉంటే అది 2023కి అంటే ఆల్మోస్ట్ 23 ఇయర్స్ అయ్యేసరికి వాళ్ళ పాపులేషన్ ఎంత? 1647 అంటే ఆల్మోస్ట్ ఒక 500 అట్లా పెరిగిందంతే. సో, దాన్ని ర్యాపిడ్ డీట్రైబలేషన్ అని చెప్పేసని ఎందుకన్నారంటే భట్టాచార్య గారు సో, ట్రైబల్ గ్రూప్ కదా! ఎస్పెషల్లీ ట్రైబల్ గ్రూప్స్ టోటోస్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క డీట్రైబలైజేషన్ వాళ్ళ యొక్క పాపులేషన్ అనేది చాలా ర్యాపిడ్‌గానే తగ్గిపోతుంది. హి డిస్పెల్స్ ద మిత్ ఆఫ్ ద టోటోస్ యాస్ ఎ వానిషింగ్ ట్రైబ్. అట్రిబ్యూటింగ్ దేర్ లో నెంబర్ ఆఫ్ పాస్ట్ రిలక్టెన్స్ టు మ్యారీ ఔట్‌సైడ్ దేర్ కమ్యూనిటీ. సో, ఇలా అయిపోవడానికి ఎందుకు అని చెప్తున్నారు అని చెప్పేసంటే, సో, వాళ్ళు ఔట్‌సైడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవట్లేదంట. అంటే రిలక్టెన్స్ నో చెప్తున్నారు. వితిన్ ద కమ్యూనిటీ మాత్రమే వాళ్ళైతే పెళ్ళిళ్ళైతే చేసుకుంటున్నారు. సో దట్ అందువల్ల టోటోస్ పాపులేషన్ అయితే బాగా తగ్గిపోతోంది. ఏ ప్రాక్టీస్ దట్ ఈజ్ నౌ చేంజింగ్. ఓకే. అది ఇంతకు ముందైతే ఉండేదంట. అంటే ఓన్లీ వితిన్ ద కమ్యూనిటీ అయితే పెళ్లి చేసుకోవడం అనేది. బట్ అది ఇప్పుడైతే కొంచెం చేంజ్ అవుతూ అయితే ఉంది అని చెప్పేసని అంటున్నారు. భట్టాచార్య గారు. Though photographs and text, Bhattacharya documents the Totos lifestyle, homes, worship, and practices, including reverence for their clan god, chousing, టోటెమ్స్, స్టోన్స్ అండ్ మ్యాంగో ట్రీస్. ఓకే. భట్టాచార్య గారు డాక్యుమెంట్స్ అయితే అది చూపించారంట. ఏంటి అని చెప్పేసంటే వాళ్ళ వర్షిప్ అంటే వాళ్ళ ఇల్లులు గానీ, లేకపోతే వాళ్ళ దేవుడిని కొలిచే విధానం అన్నిట్ల మీద కొన్ని డాక్యుమెంట్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్ అయితే పబ్లిష్ చేశారంట. అండ్ హెల్త్ ఇష్యూస్ అన్నిట్ల మీద హెల్త్ ఇష్యూస్ లైక్ యాజ్ అండ్ స్కిన్ డిసీజెస్ సో, ఇవన్నీ వాటిలి గురించయితే ఒక డాక్యుమెంట్ అండ్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఉన్నాయి చూపించాను అని చెప్పేసనన్నారు. హి నోట్స్ దట్ టోటోస్ హూ కన్వర్ట్ టు క్రిస్టియానిటీ నో లాంగర్ పార్టిసిపేట్ ఇన్ ట్రెడిషనల్ ఫెస్టివల్స్. ఓకే. సో, భట్టాచార్య గారు ఏమి నోట్ చేశారు అని చెప్పేసంటే టోటోస్ చాలామంది క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతున్నారంట. సో, అలా క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళ ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలనైతే పాటించట్లేదు. అంటే ట్రెడిషనల్ ఫెస్టివల్స్ అంటే ఆదివాసీలకంటూ కొన్ని స్పెషల్ అండ్ ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ఉంటాయి గదా! వాటిలో అయితే పార్టిసిపేట్ చేయట్లేదు. అడిషనల్లీ మెనీ టోటోస్ ఆర్ మైగ్రేటింగ్ అండ్ బయింగ్ ల్యాండ్ ఔట్‌సైడ్ టోటోపొర. ఓకే. ఈ టోటోపొర వాళ్ళు టోటోస్ ఎక్కడుంటారు? టోటోపొర కదా! వెస్ట్ బెంగాల్‌లో. ఓకే. వాళ్ళు బయట అంటే మైగ్రేట్ అవుతున్నారు. అంటే బయట ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు. సో, ఔట్‌సైడ్ టోటోపొర వెళ్తున్నారు. అండ్ అక్కడే ఇల్లులు కొనుక్కోవడం అన్నీ వాళ్ళైతే అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. వేర్ దే హావ్ బికేమ్ ఏ మైనారిటీ.
సో విత్ ఓవర్ 70% ఆఫ్ ద విలేజ్ నాన్ టోటో. ఓకే. ఈ టోటోపోరా విలేజ్ అంటేనే టోటోస్‌కి ప్రసిద్ధి. సో ఇప్పుడు ఇంక వీళ్ళు ఏం చేస్తున్నారు, మైగ్రేట్ అవుతున్నారు. అండ్ వేరే చోట్ల ఔట్ సైడ్ టోటోపోరా ఇల్లులైతే కట్టుకుంటున్నారు. అన్నీ కట్టుకోవడం వల్ల సో అక్కడ టోటోపోరాలో వాళ్ళు ఏమయ్యారు, మైనారిటీ అయ్యారు. సో టోటోపోరాలో ఉంటున్న వాళ్ళలో 70% అయితే నాన్ టోటోస్ ఉన్నారంట. అంటే ఏంటి, 30% మాత్రమే టోటోస్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వేరే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. Bhattacharya traces their history to the Bhutan-Dhawar War of 1864 and the annexation of Duras in 1865, which led them to settle in Totopara. While education has spread rapidly, it has also created an employment crisis. Both books offer valuable insight into lives of India మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. ఓకే. ఇక్కడ బోత్ బుక్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు గానీ, ఏ బుక్స్ గురించి అయితే మెన్షన్ చేయలేదు. సో, మల్లి గాంధీ గారు రాసిన 2 బుక్స్‌లో సో, ఆయన దేని గురించి చెప్పారు. సో, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అని చెప్పేసంటే, మార్జినలైజ్డ్ అని చెప్పేసంటే ఎవరైతే అట్టడుగులో ఉన్నారో ఆ కమ్యూనిటీస్ గురించి. అంటే మరీ అట్టడుగు కాదు. సో, అలాంటి కమ్యూనిటీస్ గురించయితే రాసుకొచ్చారంట ఆయన. ఫ్రమ్ ద సౌత్ టు ద ఈస్ట్. ఓకే. అంటే నాట్ ఓన్లీ సౌత్ ఇండియాలో మాత్రమే కాదు. సౌత్ టు ఈస్ట్. సో, ఇక్కడ ఏవైతే అట్టడుగులో ఉన్న కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళ గురించి ఆయన బుక్స్‌లో అయితే రాసుకొచ్చారంట. దే దే సర్వ్ యాస్ ఎసెన్షియల్ రిసోర్సెస్ ఫర్ దోస్ వర్కింగ్ టువర్డ్స్ వెల్‌ఫేర్ ఆఫ్ ఆదివాసీస్ ఆర్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఇన్ అండర్‌స్టాండింగ్ దేర్ యూనిక్ ఛాలెంజెస్ అక్రాస్ ద కల్చర్. ఓకే. ఆయన రాసుకొచ్చిన బుక్స్ ఎవరికి హెల్ప్ అవుతాయి అని చెప్పేసనంటే, సో, ఎవరైతే ఆదివాసీల యొక్క వెల్‌ఫేర్ అంటే వాళ్ళ యొక్క వెల్‌ఫేర్‌ని పట్టించుకుంటారో వాళ్ళకి గాని, లేకపోతే ఇండివిడ్యుయల్స్ అంటే ఎనీవన్ ఇండివిడ్యుయల్స్. సో, ఆదివాసీలని వాళ్ళ యొక్క యూనిక్ కల్చర్‌ని కాపాడాలనుకునే వాళ్ళకి ఆ బుక్స్ అయితే యూజ్‌ఫుల్ అవుతాయి అని చెప్పేసనంటున్నారు. పాసేజ్ చదివాను కదా! సో, పాసేజ్ బేస్ చేసుకొని కొన్ని క్వెషన్స్ అయితే చూద్దాం. సో, హౌ మెనీ పర్టిక్యులర్‌లీ వల్నరబుల్ ట్రైబ్స్ పీవీటీజీస్ ఉన్నాయి కదా! ఇండియాలో ఎన్నున్నాయి వల్నరబుల్ ట్రైబ్స్ అని చెప్పేసనన్నారు. సో, ఆఫ్‌కోర్స్ అందులో టోటోస్ కూడా ఒకటి. బట్ టోటల్‌గా ఎన్ని పీవీటీజీస్ ఉన్నాయి ఇండియాలో అని చెప్పేసనన్నారు. ఆర్టికల్‌లో మెన్షన్ చేశారుగా క్లియర్‌గా. ఎన్నున్నాయి? 67. నెక్స్ట్, వాట్ డస్ ద టర్మ్ ర్యాపిడ్ ట్రైబలైజేషన్. సో, ర్యాపిడ్ ట్రైబలేషన్ అనే దానికి ఇంప్లై అబౌట్ ద టోటోస్. సో, అదెందుకు అంటే ర్యాపిడ్ ట్రైబలైజేషన్ అనేది టోటోస్‌కి ఎందుకు వర్తిస్తుంది అని అడుగుతున్నారు క్వెషన్. సో, ఎందుకు వర్తిస్తుంది? ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ అనేది ఎంత ఆల్మోస్ట్ 23 ఇయర్స్‌లో 500 ఇంక్రీజ్ అయిందంతే. అంటే అరౌండ్ 500 ఇంక్రీజ్ అయిందంతే. అందుకని చెప్పేసి ర్యాపిడ్ ట్రైబలైజేషన్ అని చెప్పేసన్నారు. అంటే టోటోస్ అనే ట్రైబల్ ఏమవుతుంది, వాళ్ళ యొక్క పాపులేషన్ తగ్గింది అని చెప్పేసనంటే పోను పోను టోటోస్ అనే ట్రైబ్ ఏమవుతుంది, కనుమరుగైపోతుందిగా అందుకు. సో, ఆన్సర్ ఏమవుతుంది? దే ఆర్ లోజింగ్ దేర్ ట్రెడిషనల్ కల్చరల్ ప్రాక్టీసెస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ మల్లి గాంధీస్ బుక్ ట్రైబ్స్ ఆఫ్ సౌత్ ఇండియా. ఓకేనా. సో, సెంట్రల్ థీమ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ట్రైబ్స్ ఆఫ్ సౌత్ ఇండియా ఉంది కదా! సో, దాంట్లోనే సెంట్రల్ థీమ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఏంటి సెంట్రల్ థీమ్? ద ఛాలెంజెస్ అండ్ డైవర్సిటీ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ సౌత్ ఇండియా. దాని గురించే కదా మల్లి గాంధీ గారు రాసుకొచ్చారు. నెక్స్ట్, if a policy were designed for nomadic tribes, which approach would Gandhi likely recommended based on the passage? ఓకే. సో, ఎలాంటి అప్రోచ్‌ని కావాలి అని చెప్పేసన్నారు. అందరితో కాకుండా ఆదివాసీలకి విడిగా ఉంటాయి కదా! వాళ్ళ అవసరాలకి తగ్గ ప్యాకేజెస్ గాని, లేకపోతే స్కీమ్స్ ఏమన్నా ఉంటే బెటర్ అని చెప్పేసి ఆయన అనుకున్నారు కదా! సో, ఏంటి దానికి ఆన్సర్? పాలిసీస్ టైలర్డ్ టు స్పెసిఫిక్ నీడ్స్ ఫర్ ఈచ్ కమ్యూనిటీ. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. వాట్ డస్ ద టర్మ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్. ఓకే. డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసనన్నారు. ఏంటి డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? సో, ట్రైబ్స్ దట్ వర్ వన్స్ క్లాసిఫైడ్ యాస్ క్రిమినల్స్ అండర్ కొలోనియల్ రూల్స్. సో, ఇప్పుడు మనకి కొంతమంది ట్రైబ్స్ ఉంటారు. సో, కొంతమంది ట్రైబ్స్‌ని ఎలా సో, దొంగతనం కేసుల్లో గాని, స్మగ్లింగ్‌లో గాని అలాంటిలో ఇరికిస్తారు కదా! సో, అవన్నమాట డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని చెప్పేసనంటే. ఓకే. ట్రైబ్స్ దట్ వర్ వన్స్ క్లాసిఫైడ్ యాస్ క్రిమినల్స్ అండర్ కొలోనియల్ రూల్స్. ఓకే. వాళ్ళు పెట్టేసారంతే. ఇంకో అదే ముద్ర వాళ్ళ మీద పడిపోయింది. చేసినా చేయకపోయినా పాపం వాళ్ళని ఏంటి, వాళ్ళనే విక్టిమ్స్ కింద వాళ్ళని అదేంటి గురి చేస్తున్నారు కదా! అది డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని చెప్పేసనంటే. మనకి చాలా మూవీస్‌లో కూడా చూపిస్తారు. పర్టిక్యులర్ క్లాస్ ఆర్ పర్టిక్యులర్ వల్నరబుల్ క్లాస్‌ని ఎలా ఒక దొంగల్లాగా లేకపోతే అలా ముద్ర వేసి పాపం వాళ్ళనే ఆహ్, పాయింట్ ఔట్ చేస్తారు కదా! సో, ఆ టైప్‌లో అనమాట. నెక్స్ట్,
how do the challenges faced by the totos differ from those ఆఫ్ ద డోమ్స్ ఇన్ తమిళనాడు? సో ఏంటి అంటే ఛాలెంజెస్ ఉన్నాయి కదా, సో టోటోస్కి అండ్ డోమ్స్కి డిఫరెన్స్ ఏముంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఏంటది, ద టోటోస్ ఆర్ లాజింగ్ దేర్ కల్చరల్ ఐడెంటిటీస్ వైల్ ద డోమ్స్ స్ట్రగుల్ విత్ పోవర్టీ అండ్ హై డ్రాప్ అవుట్ రేట్స్. సో డోమ్స్ ఏంటి, సో డ్రాప్ అవుట్ రేట్స్ని అంటే వాళ్ళ పోవర్టీ వల్ల అండ్ వాళ్ళకి ఫెసిలిటీస్ ఏం లేక స్కూల్లో డ్రాప్ అవుట్స్ ఉన్నారు అని చెప్పేసి అన్నారు కదా అది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ వన్ రీజన్ ఫర్ హై డ్రాప్ అవుట్ రేట్ అమాంగ్ ఆదివాసీ చిల్డ్రన్ అకార్డింగ్ టు గాంధీ? సో స్కూల్లో కానీ లేకపోతే ఎడ్యుకేషనల్ డ్రాప్ అవుట్స్ అయితే ఉన్నారు కదా, ఎస్పెషల్లీ ఇక్కడ ఆదివాసీ చిల్డ్రన్ మీన్స్ ట్రైబల్ పీపుల్ ఉన్నారు కదా, సో ట్రైబల్ పీపుల్ చాలా హై రేట్ ఉందంట డ్రాప్ అవుట్ రేట్. సో గాంధీకి అకార్డింగ్ అంటే ప్యాసేజ్లో ఆయన మెన్షన్ చేశారు ఏంటి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో పవర్టీ, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఇల్ హెల్త్. సో పవర్టీ, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఇల్ హెల్త్, వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి దాన్ని బట్టి కూడా సో ఎందుకు వాళ్ళు సో చదువుకోవడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ క్రైసిస్ ఫేస్డ్ బై ద టోటోస్ అకార్డింగ్ టు భట్టాచార్య? సో ఏంటది మెయిన్ క్రైసిస్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేస్తున్నది ఏంటి వాళ్ళు ఫేస్ చేస్తున్న మెయిన్ క్రైసిస్ ఏంటి? సో వాళ్ళు వాళ్ళ ల్యాండ్లోనే మార్జినలైజేషన్ అంటే ఏంటి, కొంచెం అట్టడుగు స్థాయిలో వాళ్ళు ట్రీట్ చేయబడుతున్నారు. అదే కదా భట్టాచార్య గారు మనకి ప్యాసేజ్లో చెప్పారు. సో ఏంటి, దేర్ మార్జినలైజేషన్ ఇన్ దేర్ ఓన్ ల్యాండ్. సో టోటోపొరాలోనే అంటే టోటోస్ మ్యాక్సిమం ఉండేది ఎక్కడ, టోటోపొరా. సో టోటోపొరాలోనే వాళ్ళని కొంచెం తక్కువ జాతిలాగా, తక్కువ అణగదొక్కబడిన వర్గంలోకి చూస్తున్నారు. అదేగా మెన్షన్ చేశారు మనకి ప్యాసేజ్లో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద టోటోస్ ఆర్ కరెక్ట్? సో ఏంటి, దే లివ్ ఇన్ టోటోపొరా. సో కరెక్టే కదా, ఏ స్మాల్ విలేజ్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ చూద్దాం, దే ఆర్ వన్ ఆఫ్ ద 67 పర్టికులర్లీ వాళ్ళ పీవీటీజీస్ ఉన్నాయి కదా, సో పీవీటీజీస్లో టోటోస్ ఉన్నారు కదా, సో టోటోస్ ఉన్నారా లేరా అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, దేర్ పాపులేషన్ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్డ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. సో పీవీటీజీస్లో ఉన్నారు, పీవీటీజీస్లో ఎంతమంది ఉన్నారు, 67 ఉన్నారు. సో 67లో సో టోటోస్ కూడా ఒకళ్ళు ఉన్నారుగా. సో టోటోస్ ఎక్కడుంటారు, టోటోపొరాలో, వెస్ట్ బెంగాల్, ఇది కరెక్టే. సో వాళ్ళు పీవీటీజీస్లో ఉన్నారా, ఎస్ పీవీటీజీస్లో ఉన్నారు. దేర్ పాపులేషన్ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజెస్ అని చెప్పేసి అన్నాడు. సో సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజెస్ కాదు కదా, సో ఆల్మోస్ట్ 23 ఇయర్స్లో 2000 నుంచి 2023కి వచ్చేసరికి జస్ట్ 500 మాత్రమే వాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు. ఓకే, దే రివర్ దేర్ క్లాన్ గాడ్ చాజింగ్ అండ్ నేచురల్ ఎలిమెంట్స్ లైక్ స్టోన్ అండ్ మ్యాంగో ట్రీస్ అని చెప్పేసి అన్నారు. రైట్ ఆర్ రాంగ్, వాళ్ళు అదే కదా దే రివర్. సో వాళ్ళు ఎవరిని పూజిస్తారు, వాళ్ళ యొక్క కులగురువుని అండ్ కులదేవుడు ఉంటారు కదా, కులదేవత సంథింగ్ అలాంటి వాళ్ళని అండ్ న్యాచురల్ లైక్ స్టోన్స్ని కానీ మ్యాంగో ట్రీస్ని వాటినే కదా వాళ్ళు పూజిస్తున్నారు. సో 4th కూడా కరెక్టే. నెక్స్ట్, దే హ్యావ్ కంప్లీట్లీ అబాండెండ్ దే ట్రెడిషనల్ ఫెస్టివల్. సో కంప్లీట్లీ అబాండెండ్ అసలు ఎక్కడే లేదే కంప్లీట్లీ అబాండెండ్ అని చెప్పేసి. టోటోస్ ఎవరైతే క్రిస్టియానిటీకి కన్వర్ట్ అవుతున్నారో వాళ్ళు అబాండెన్ చేస్తున్నారు వాళ్ళ యొక్క ట్రెడిషనల్ ఫెస్టివల్స్ని. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, సో 1, 2 and 4 ఆర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ద టోటోస్ ఇన్ 2023? పర్టికులర్గా మెన్షన్ చేశారు 2023లో టోటోస్ యొక్క పాపులేషన్ ఎంత అని చెప్పేసి. ఎంత, 1647 కదా, సో 1647. ఫ్రెండ్స్, మన ఛానల్కి టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నది అయితే S11 సొల్యూషన్స్. S11 సొల్యూషన్స్ అనేది వెబ్సైట్ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కంపెనీ. ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్, స్టే మోటివేటెడ్, కీప్ ప్రాక్టీసింగ్. హ్యాపీ లెర్నింగ్. బాయ్.